హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు వీడియో చూసేవాళ్ళంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటాం కదా, 5 గంటల నుంచి మేము ఏమేమి పని చేసేది మొత్తం అయితే పెట్టినాము. అయితే కొంచెం ఆడాడైతే మిస్ అయినాం, ఎందుకంటే బయట మబ్బుగా ఉంది కాబట్టి కనబడక. అయితే రేపు ఇంకా మొత్తం క్లారిటీగా అయితే తీసి అయితే పెడతా వీడియో, మంచిగా నీట్గా ప్రతి ఒక్కటి. ఈరోజు అయితే ప్లాన్ అయితే చేసుకోలేదు, ఇంకోటి ప్లాన్ చేసుకుంటే మంచిగా లైట్ పెట్టి అది చేస్తుంటే మొత్తం రికార్డ్ చేస్తుంటే. ఇంకా ఈరోజు అయితే మాకు పొద్దున్న లేస్తే ఏమేమి పనులు చేస్తాం అనేది రేపు మంచిగా ఫుల్ వీడియో అయితే నీట్గా పెడతా. ఈరోజు అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇది చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఎందుకంటే పాత యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది, ఇందులో అయితే రెగ్యులర్ వ్లాగ్ వీడియోస్ అయితే రెగ్యులర్గా డైలీ పెడుతుంటా. డైలీ విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మాత్రం పెడతా. మీరైతే ప్రతి ఒక్కరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే చూడండి. ఇగో పొద్దున్నే పోయి అయితే 5 గంటలకే పాలు అయితే తెచ్చిన. పాలు తెచ్చి ఛాయ్ మేము, ఎందుకంటే మాకు 4 గంటల నుంచి నల్ల వస్తుంది కాబట్టి ఇంకా పొద్దున్నే నీళ్ళు గీళ్ళు పట్టేసి ఇంకా పాలు తీసుకొని వచ్చి ఛాయ్ అయితే పెట్టుకుంటాం. వరకు మొక్కలు కడుక్కొని అది ఇక్కడ వాడికి నాకు ఛాయ్ తాగుతాం. పాలు తెచ్చిన నిర్మల్ అయితే ఛాయ్ పెడుతుంది. ఇంకోటి ఈరోజు ఏంటంటే పొద్దుగా లేవడం కారణం ఏంటంటే లక్కీకి అయితే ఫుల్ జ్వరం వచ్చింది. ఇంకా అందుకు ఇక్కడ పొద్దున్నే లేచి అయితే నీళ్ళు కలిపోద్ది అమ్మా, నీళ్ళు కలుపుతున్నావు, నీళ్ళు కూడా కలుపుతున్నావు, కొంచెం తక్కువ కలుపుకోవాలంతే. సరేలే పోయి బియ్యం బియ్యం అయితే వస్తుంది మనకు, ఎందుకంటే డైలీ ఒక 4 ఉన్నాం కాబట్టి 4 గ్లాసులు అయితే సరిపోతాయి. 4 కోసం అంతే కదా, ఇప్పటికీ మళ్ళీ 4 గ్లాసులు పోస్తుంది. ఇక పోసి అన్నం అయితే వండేస్తుంది. బయట మొత్తం ఎందుకంటే అలా దుమ్ము గిట్ల అంతా ఉంటుంది కదా, మంచిగా చెరువుకోవాలి. కాళ్ళు పెట్టి నడుస్తుంటారు వాళ్ళు మంచిగా. అయితే ఆల్రెడీ ఒకసారి అయితే బియ్యం మొత్తం మంచిగా క్లీన్ చేసి పెడుతుంది, మొత్తం చెరిగి అంత జల్లి బట్టి అది ఇది చేసి. అయితే ఇప్పుడు ఇంకా అది దుమ్ము ఏమైనా ఉన్నా ఎగిరి బయటకి అయితే వెళ్ళిపోతుంది. గిన్నెలో పోసి మంచిగా నీట్గా కడిగి చేసుకోవాలి, మంచిగా 2 సార్లు. మరీ ఎక్కువ కూడా కడగొద్దంట బియ్యము, కడిగేసి మొత్తం నీట్గా. మొత్తం నీట్గా మంచిగా నీళ్ళు పోసి కడిగేస్తుంది. అయితే 2 సార్లు కడిగేసింది, కానీ నేనే ఏం చేసిన అంటే కొంచెం మేము ఆడ వీడియో కట్ చేస్తాం కదా, అందుకు ఒకటేసారి కడిగినట్లు మనకు లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఒకటేసారి కడిగినట్లు అయితే పెట్టేస్తాను. కడుగు మంచిగా కడుగు నీళ్ళు అయితే పోసి. అయితే కొంచెం నీట్గా నీళ్ళు పోసి కడుక్కున్న తర్వాత అప్పుడు అన్నం వండుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఆల్రెడీ ఒకసారి కడిగేసి పంపేసింది, కానీ నేను కట్ చేసి ఇంకా నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టేస్తాను. ఇప్పుడైతే లక్కీ అది కావాలి. మా లక్కీ అయితే ఇగో జ్వరం వచ్చి తెల్లారు నిద్రలేక మేల్కనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వండుకున్నాడు. ఇంకా ఛాయ్ అయితే పెట్టేస్తుంది. ఛాయ్ అయితే పోయింది. చక్కెర షాప్ తెస్తున్నావా? ఇల్లు కొంచెం ఇదంతా చేసినాం కదా, అందుకు కొంచెం ఏడ ఉన్న సామాన్ ఏడ సరిగ్గా అయితే దొరకదు. ఇదంతా మూట అక్కడ ఇక్కడ పెట్టేసినాం కాబట్టి సరిగ్గా దొరకదు. అన్నీ ఒక్కొక్కటి ఆడ ఈడ దేవులాడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంకా కొంచెం క్రిస్మస్ పండుగ వస్తుంది కాబట్టి మంచిగా నీట్గా అది చేయాల్సి వస్తుంది. నీట్గా క్లీన్ చేసుకొని మొత్తం చేసుకోవాలి. సున్నం వేసుకొని కానీ అవన్నీ ప్లాస్టింగ్ అయితే వేసుకోవాలి. ప్లాస్టింగ్ చేసుకొని నీట్గా దాంట్లోనే పెట్టుకోరాదా?
ఇంతసేపు ఏంది ఆడుతున్నాయి అమ్మ, ఏది దొరకదు. అదే ఎక్కడ ఈ పని ఒడుస్తూనే లేదు. ఏం చదువుతుందో అందులో మరి. ఇక్కడ తీసి అక్కడ, అక్కడ తీసి ఇక్కడ చదువుతూనే ఉంది. చాయ్ పెట్టకుండా ఏం పెట్టకుండా ఇక చాయ్ అయితే మొత్తం మీద అయితే ఇంకా అది అట్లే ఉంటుంది. కానీ పొయ్యి మీద అయితే పెట్టేసినాం లాస్ట్కు. ఒక పొయ్యి మీద అయితే పక్క చాయ్ పక్క అన్నం అయితే పెట్టేసినాం. అన్నం అయితే అవుతుంది. ఇంకా అన్నీ జల్దీ జల్దీ చేసుకోవాలి అసలు. అన్నం చాయ్ ఆల్రెడీ రెడీ అయితే లేచింది 5:30కి లేచినాం. కానీ ఇంకా చాయ్ పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఇక బన్నులు తెచ్చింది ఆయన, బన్నులు తెచ్చింది తీసుకో చాయ్లకు. ఈ గ్లాసులు తీసుకో. కడుక్కున్నావా నీ ముఖం? బంద్ చేసినా నల్లా నాకు గాలి రావద్దు. ఓరు మంచిగా అనిపిస్తుందా నేను చూపిస్తే? మనకి బ్రష్ అయితే పో లక్కీ, బ్రష్ చేసుకోపో. అన్నం వస్తుంది చూద్దా మమ్మీ. మమ్మీ అన్నం ఉంచుతుంది. కూర ఏం కూర చేస్తావు? ఏముంటాయి 2-3 వంకాయలు ఉన్నాయి. నిన్ననే కదా వంకాయ కూర చేసింది, మళ్ళీ వంకాయలు అంట. దొండకాయ వేసిన నిన్న. గంజి పట్టింది. ఇంకో పక్క అయిందో పక్క కాలేదు. దిగడు చెయ్యడు పిల్లగాడైతే. జ్వరం వచ్చి ఏం చేయాలి? లక్కీ చాయ్ తాగుతావా? అయితే బాగుంటాయి. నువ్వు తినట్లేవు బాను అమ్మా? ఇచ్చినా అని చెప్పలేను. మంచిగా కూర్చో. మాన్పుడితే ఉంది చాయ్. నీకు గోళీలు ఉన్నాయా? గోళీలు వేసుకుంటావా ఏముందా? కింది పట్టుకోవాలంటే చాయ్ తాగి అది బన్ను తిను. దీనికి ఇలాగే అని పోయిరా నిర్మా? నొప్పి లేస్తుందా? నెత్తిన వస్తుంది. నెత్తిన వస్తుందా రా నాయన? చూద్దాం ఏమైంది, పన్ను పుచ్చిపోయినాయి. చూద్దాం చాయ్ తాగితే
ఫ్రెండ్స్ చాయ్ అయితే అయ్యింది, అందరం తాగేసాం, అయిపోయింది. ఇంకో అన్నం గుడక అయిపోయింది. కాలుతుంది. అన్నం గుడక అయిపోయింది. ఇగో చూడండి పొగలు వెళ్తుంది. ఇగో కనబడుతుందా, పొగలు వెళ్తుంది. అయితే అన్నం అయిపోయింది, అంతా అయిపోయింది. ఇగో లక్కీకి అయితే జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి రాత్రి నుంచి నైట్ నుంచి జ్వరం, నైట్ 11 గంటల నుంచి జ్వరం వచ్చి బాగా సతాయిస్తుండే. అసలు మీన్ నుంచి లేస్తలేడు. అందుకనే 5 గంటలకు లేచి అయితే అందుకని చెప్పేసి 5 గంటల నుంచి అయితే పని అయితే చేసుకోమని చెప్పిన, పని చేస్తుంది. కాకపోతే జ్వరం కొరకే బయటకు తీసి ఫుల్ వీడియో అయితే తీయలేకపోయినా. నేను ఇంకోటి లైట్ అయితే వేసుకొని అయితే రేపు వీడియో తీయడానికి అయితే ఫుల్ వీడియో అయితే చూస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతే. ఇంకా కొన్ని వీడియోస్ అయితే చూపించలేక అదేంటి కూర చేసేది అది మొత్తం రెగ్యులర్గా ఫుల్ వీడియో అయితే పెడతా. రేపు అయితే మొత్తం ఫుల్ రికార్డింగ్ అయితే చేసి పెడతా, మీరైతే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతే.